హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే మెగా డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ నుండి పాఠశాలల్లో చేరి వారి యొక్క విధులనేవి నిర్వర్తిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మెగా డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ 3వ తేదీ నుంచి ట్రైనింగ్ ఇచ్చారు కనుక అక్టోబర్ 3వ తేదీ నుంచే వారికి జీతాలు చెల్లించాలి అంటూ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు, మరి అక్టోబర్ 3 నుంచే వారికి జీతాలు అనేవి చెల్లించబోతున్నట్టు అధికారులు తెలియజేశారు. దాంతో పాటు మెగా డిఎస్సి అభ్యర్థులకు ట్రెజరీ ఐడి, తర్వాత హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇటువంటివన్నీ కూడా కేటాయించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యాశాఖ అధికారులతో జరిగినప్పుడు మరి తెలియజేయడం జరిగింది. దాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. నిన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు వివిధ సమస్యలపై గౌరవ జేడీ సర్వీసెస్ సుబ్బారెడ్డి గారిని కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కొత్తగా సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులు ట్రైనింగ్ లో చేరిన అక్టోబర్ 3 నుండే వారి సర్వీసులు లెక్కింపులోకి వస్తాయని వారు తెలియజేశారు. ఇక కొత్తగా సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులు ట్రెజరీ ఐడి దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే క్యాడర్ స్ట్రెంత్, పొజిషన్ ఐడీలు డిడిఓల వారిగా కేటాయింపు జరిగిందని మరియు అపాయింట్మెంట్ కాపీలు ఎస్టీఓ డిటిఓలకు కూడా పెట్టారు. కనుక ట్రెజరీ ఐడి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని సుబ్బారెడ్డి గారు స్పష్టం చేశారు. కాబట్టి కొత్తగా మరి ఉద్యోగంలో చేరినటువంటి కొత్త ఉపాధ్యాయులంతా కూడా మరి ట్రెజరీ ఐడి కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక జూన్ నెలలో బదిలీ అయి రిలీవ్ కాని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరగా ఇంకనూ రిలీవ్ కాని వారి వివరాలు జిల్లాల నుండి తెప్పించుకుంటున్నామని, వివరాలు వచ్చిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పోస్టులలో అర్హులైన ఎస్జిటిలకు ప్రమోషన్ అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ వివరాలన్నీ కూడా మరి జేడీ సర్వీసెస్ సుబ్బారెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుంచే కొత్త ఉపాధ్యాయులకు జీతాలు అనేవి రాబోతున్నాయి. ఇక ట్రెజరీ ఐడి కేటాయింపుకు మరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి మరి ఏర్పాట్లు చేశారు. మరి ట్రెజరీ ఐడి అనేది వారికి కేటాయించిన తర్వాత జీతాలు వారికి చెల్లించే అవకాశాలు ఉంటాయి. ఇక నిన్న మనం చూసినటువంటి సమాచారం ప్రకారం డిఎస్సి 2026లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మారినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వ పాఠశాలల్లో బోధించాలి అంటే ఇంగ్లీష్ తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే డిఎస్సిలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అందరూ ఉపాధ్యాయులకు నిర్వహించే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. దాంతో పాటు మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కంప్యూటర్ విద్య అనేది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మనం ప్రతి పాఠశాలలో కూడా ఐఎఫ్పి ప్యానెల్లు, ట్యాబ్స్ అంటూ ప్రతి పనిని కూడా కంప్యూటర్ మీదే చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కూడా తప్పనిసరి అని భావించినటువంటి ప్రభుత్వం మరి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా చెక్ చేయాలి అంటూ మరి డిఎస్సిలో ఆలోచిస్తోంది. ఇవి మామూలుగా డిఎస్సి 2026లో రాబోతున్నటువంటి మార్పులు. ఇక నేడు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రులతో భేటీ. ఉద్యోగుల డిమాండ్లపై కదలిక, ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల భేటీ, ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చలు, డిఏలపై ఊరట లభించే అవకాశం, పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్, సానుకూలతతో చర్చించాలని సీఎం ఆదేశం, 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిఏ సహా ఇతర ఆర్థికాంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయాలలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సిఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులతో సమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొననున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం
చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడం ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని, వారి పెండింగ్ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని, న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా వేధించిందని అన్నారు. వారి కష్టాలకు కూటమి ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, సిఎస్ విజయానంద్కు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలపై సానుకూలతతో వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని, చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత సర్కార్ బకాయిల చెల్లింపు. శనివారం జరగబోయే మంత్రులు, ఉద్యోగ సంఘాల భేటీలో డిఏలపై ఊరట లభించే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగులు తమకు 11వ పిఆర్సీ బకాయిలు, పెండింగ్ లో ఉన్న 4 డిఏల్లో 2 డిఏలు చెల్లించాలని కోరుతున్నారు. 2024లో వైసీపీ ఓడిపోయే నాటికి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 25,000 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బకాయిల్లో 7,500 కోట్లను చెల్లించారు. అయినప్పటికీ ఈ బకాయిలు ఇప్పుడు 30,000 కోట్లు దాటాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 2024లో ఎన్నికలకు ముందు డిఏ చెల్లింపుకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కుల తరహాలో 2 జీవోలను విడుదల చేసింది. జనవరి 1, 2023కు సంబంధించి డిఏను 2024 మే నెల జీతంలో ఇచ్చేలా, జూలై 7, 2023 డిఏను 2024 ఆగస్టు జీతంలో చెల్లించేలా జీవోలు ఇచ్చి చెల్లింపులు చేయకుండా చేతులు దులుపుకుంది. ఈ జీవోలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసింది. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు 7 నెలల మ్యాచింగ్ గ్రాంట్ 1,600 కోట్లను జగన్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్లను చెల్లించింది. సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల్లో 6,200 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా డిఏలు చెల్లించలేదన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. దీంతో పాటు హెల్త్ కార్డులు పెద్ద సమస్యగా మారాయి. ఇలా ఆర్థిక పరమైన, ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై శనివారం జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. మొత్తానికి మరి ప్రభుత్వం మరి ఉద్యోగ సంఘాలతో నేడు చర్చలు జరపబోతోంది. చాలా వరకు మరి దీపావళి కానుకగా డిఏ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.